సో అటువంటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన నాకు సినిమా అనేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ పెద్ద రోల్ పడింది, అంటే ఎక్కువ రోజులు ఇవ్వాలి, దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం, అలా కొన్ని మంచి మంచి మిస్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ మూవీ రావడం చాలా పెద్ద విషయం నాకు అప్పట్లో. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంటంటే పరారే పరారే సాంగ్ వచ్చినప్పుడు అందులో కొంచెం నేను కనిపించేది అలాంటి ప్లేసుల్లోనే కదా, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. అవి కీలకమైన 2 రోజులు నేను ఒక షూటింగ్ ఉండడం వల్ల నేను షూటింగ్ ఇక్కడ సాంగ్కి రాలేకపోయాను. చిరంజీవి గారు అడిగారు, ఎందుకు రాలేదు, నిన్న మొన్న బిజీగా ఉన్నావా అంటే, అవును సార్ షూటింగ్ ఉంది, మంచి మిస్ అయిపోవు తెలుసా నువ్వు అన్నారు. ఆయన నోటి నుంచి ఆ మాట అనేసరికి నేను సాంగ్ చూసేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. నాకు బ్రెడ్ అండ్ బటర్ అయినా టెలివిజన్ వదలాలంటే నాకు ధైర్యం సరిపోయేది కాదు. అంటే మళ్ళీ తర్వాత సినిమాల్లో ఎంత అవకాశం వస్తుంది, ఎన్ని వస్తాయో తెలీదు, ఆ పేమెంట్స్ ఎలా వేస్తారో తెలీదు, పైగా టెలివిజన్ యాక్టర్స్ అంటే ఒక చిన్న అంత ఎంకరేజింగ్ ఉండదు. లక్కీగా ఒక రాజీవ్ కనకాల కానీ సమీర్ కానీ ఒక ఇద్దరు, నాకు తెలిసిన ఒక 2-3 బాగా అప్పటికి బయటకు వచ్చేసారు టెలివిజన్ నుంచి బిజీగా ఉండే. అశోక్ కుమార్ గారు కానీ ప్రదీప్ గారు కానీ